प्यारे बच्चों, सभी को नमस्कार। पिछले कालांश में हम चौथा पाठ कौन, इस पाठ के अंतर्गत भाषा की बात जान लेते। आज मैं इस पाठ में प्रश्नोत्तर समझाऊंगी। देखिए माँ, मटेरियल पेज नंबर 62। All of you open material page number 62. पेज नंबर 62। All of you open material माँ। देखिए, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो। दिस वन नो नीड टू रीड। नेक्स्ट वन सी, सेकंड वन 2, 3, 4। देखिए सेकंड क्वेश्चन, नदियों से हमें क्या लाभ है? नदियों से हमें क्या लाभ है? नदी माने क्या है? रिवर। నదియోं से हमें क्या लाभ है? రివర్స్ వల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయి? మనకి అనేక లాభాలు. మనకి వాటర్ కావాలి అంటే, మంచి నీరు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రివర్స్ నుంచి. మనకి కల్చరల్ అగ్రికల్చర్ కోసం కూడా వాటర్ అవసరం అవుతుంది, నదుల నుంచి వస్తుంది. సో నదుల వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి? నదియోं से हमें बहुत लाभ है. నదుల నుంచి మనకి చాలా లాభాలు ఉన్నాయి. नदियों का पानी खेती के लिए बहुत లాభదాయక है. ఈ నదుల యొక్క వాటర్ అగ్రికల్చర్ కోసం, खेती అంటే అగ్రికల్చర్ వ్యవసాయం, అగ్రికల్చర్ కోసం చాలా అవసరం. नदी के पानी को पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं. ఈ నదుల యొక్క నీటిని తాగడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. पशु पक्षी के लिए भी नदियों के पानी बहुत ఉపయోగి है. పశు పక్షులు కూడా ఈ నదుల యొక్క నీరు చాలా ఉపయోగకరం. नदियों के पानी, नदियों से हमें क्या लाभ है? नदियों से हमें बहुत लाभ है. नदियों के पानी खेती के लिए बहुत लाभदायक है. नदियों में बांध बनाकर हम पानी को इकट्ठा कर सकते हैं. इसका उपयोग हम खेती के लिए कर सकते हैं और बिजली के उत्पादन के लिए भी हम नदियों का पानी उपयोग है. నదుల యొక్క నీరు చాలా అవసరం మనకి. మనం ఏం చేస్తాం? నదుల మీద డ్యామ్స్ నిర్మించుకుంటాం. డ్యామ్స్ నిర్మించుకొని నీటిని స్టోర్ చేసుకో, వర్షపు నీటిని కానీ బయట నుంచి వచ్చే నీటిని స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని వ్యవసాయానికి కానీ, లేదా ఈ రోజున మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా మనం ఈ నీటిని యూజ్ చేసుకుంటాం. సో నదియోं से हमें बहुत लाभ है. నదుల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. नदियों का पानी खेती के लिए बहुत लाभदायक है. ఈ నదుల యొక్క నీరు వ్యవసాయానికి చాలా లాభకారి. नदी के पानी को पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं. నదుల యొక్క నీటిని త్రాగడానికి, బట్టలు వాష్ చేసే క్లాత్ వాషింగ్ కి మనం యూజ్ చేస్తాం. పశు పక్షి के लिए भी नदियों के పానీ బహుత్ ఉపయోగి హై. పశువులు పక్షుల కోసం కూడా ఈ నదుల యొక్క నీరు చాలా ఉపయోగం. नेक्स्ट वन, हरियाली हमारे लिए क्यों जरूरी है? हरियाली, हरियाली का अर्थ क्या है? ग्रीनरी या भाववाचक संज्ञा है. हरियाली हमारे लिए क्यों जरूरी है? పచ్చదనం అనేది మనకి ఎందుకు అవసరం? हमारे पर्यावरण में हरियाली हो तो समय पर वर्षा होती है. మన వాతావరణంలో పచ్చదనం అనేది వ్యాపించి ఉంటే సమయానికి వర్షాలు ఉంటాయి. हरियाली पर्यावरण में संतुलन बनाए रखती है. ఈ పచ్చదనం అనేది వాతావరణంలో సంతులన్ అంటే వాతావరణాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ప్రకృతి సుందర్ లగతి హై. ఆ నేచర్ అంతా ఎలా ఉంటుంది? చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. हरियाली का अर्थ है जीव होना. हरियाली అంటే అర్థం ఏంటి? జీవం ఉండడం. अगर प्रकृति में जीव हो तो जीवों में भी जीव होता है. ఒకవేళ అగర్ కా అర్థ ఇఫ్, ఒకవేళ ప్రకృతిలో కనుక జీవం ఉంటే జీవుల్లో కూడా జీవం ఉంటుంది. ప్రకృతి అంతా, నేచర్ అంతా కూడా ఎండిపోయి ఎటువంటి పచ్చదనం లేకుండా, వర్షాలు లేకుండా, వీటిలో వారిపోయేవారు అలా ఉందనుకోండి, మనం జీవించగలమా? ప్రాణులు జీవించదు. సో ప్రకృతిలో జీవం ఉంది అంటేనే మనుషుల్లో కూడా, ప్రాణుల్లో కూడా జీవం ఉంటుంది. प्रकृति सूख गई तो जीवित रहना कठिन हो जाता है. ప్రకృతి కనుక ఎండిపోతే జీవులు జీవించి ఉండడం అనేది కష్టమైపోతుంది. हरियाली हमारे लिए
क्यों जरूरी है ग्रीनरी అనేది మనకి ఎందుకు అవసరము हमारे पर्यावरण में हरियाली हो तो समय पर वर्षा होती है फर्स्ट पॉइंट हमारे पर्यावरण में हरियाली हो तो समय पर वर्षा होती है టైం కి వర్షం పడుతుంది అంటే సీజన్స్ కరెక్ట్ గా ఉంటే ఋతువుల్లో వర్షాలు పడతాయి ఓకే నెక్స్ట్ వన్ హరియాలి पर्यावरण में संतुलन बनाए रखते हैं గ్రీనరీ అనేది వాతావరణాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది ప్రకృతి సుందర్ లగతి హై థర్డ్ వన్ నేచర్ అంతా కూడా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది హరియాలి కా అర్థ హై జీవ హోనా హరియాలి అంటే అర్థం ఏంటి జీవం ఉండడం अगर प्रकृति में जीव हो तो हरियाली जीवों में भी जीव होता है ఒకవేళ ప్రకృతిలో జీవం ఉంటే జీవాలలో కూడా అంటే ప్రాణుల్లో కూడా జీవం ఉంటుంది ప్రకృతి सूख गई तो जीव जीवित रहना कठिन हो जाता है ప్రకృతి కనుక ఎండిపోతే सूख जाना అంటే ఎండిపోవడం డ్రై అయిపోవడం ఆ ఎండిపోయింది అంటే జీవులు ప్రాణులు జీవించడం అనేది కష్టమైపోతుంది నెక్స్ట్ వన్ నదిयों को निर्मल क्यों कहा गया होगा నదులని స్వచ్ఛమైనవి అని ఎందుకు చెప్పబడుతూ ఉండొచ్చు ఎందుకని అలా చెప్తూ ఉండవచ్చు నది హమేషా బహతీ రహతీ హై నదులు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయి ఫ్లో అవుతూ ఉంటాయి ఒక దగ్గరే అలా ఆగిపోయి ఉంటాయి నదులు లేదు కదా సో అవి ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటాయి इसलिए नदियों में शुद्ध और निर्मल पानी दिखाई पड़ता है అందువల్లనే నదుల్లో స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి వాటర్ కనిపిస్తుంది इसीलिए नदियों को निर्मल कहा गया होगा ఇందువల్లనే నదుల్ని నిర్మలమైనవి అని చెప్పి ఉండవచ్చు नदियों को निर्मल क्यों कहा गया होगा মানে నదుల్ని నిర్మలమైనవి స్వచ్ఛమైనవి ఎందుకు చెప్పబడి ఉండవచ్చు నది హమేషా బహతీ రహతీ హై ఎల్లప్పుడూ కూడా హమేషా అంటే సదా ఎప్పుడు నది హమేషా బహతీ రహతీ హై ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటాయి इसलिए नदियों में शुद्ध और निर्मल पानी दिखाई पड़ता है అందువల్ల నదుల్లో స్వచ్ఛమైన నిర్మలమైన వాటర్ కనిపిస్తుంది इसीलिए नदियों को निर्मल कहा गया होगा అందువల్లనే నదుల్ని నిర్మలమైనవి అని చెప్పి ఉండవచ్చు ఓకేమా और एक बात देखिए वन सेकंड लिसन मा नदियों से हमें क्या लाभ है फर्स्ट वन నదుల వలన మనకి ఏ లాభాలు ఫస్ట్ క్వశ్చన్ లో నో నీడ్ మా అంటే మనకి ఆ పిక్చర్ లో ఏమేమి ఇచ్చారు అని లేదా ఒకసారి చూడండి పాఠ में दिए गए चित्रों के बारे में बातचीत करो అన్నాడు అంటే మీకు లెసన్ లో ఇచ్చినటువంటి పిక్చర్స్ ఇచ్చారు కదా వాటి ఆ పోయం లో ఆ పిక్చర్స్ గురించి డిస్కస్ చేయండి అన్నారు पाठ का नाम क्या है कौन पाठ कौन में चित्र बहुत सुंदर है पाठ कौन అనే లెసన్ లో చిత్రాలు పిక్చర్స్ చాలా అందంగా ఉన్నాయి प्रश्नवाचक चिन्ह में सारे प्राकृतिक चित्र अंकित है అక్కడ ప్రశ్నవాచక చిహ్నం ఏంటి క్వశ్చన్ మార్క్ కదా ఈ క్వశ్చన్ మార్క్ తోటి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చిత్రాలను కూడా అక్కడ చిత్రీకరించబడినవి इसमें पेड़ पौधे అందులో అయితే చెట్లు మొక్కలు పర్వత మౌంటైన్స్ ఉగతా సూరజ్ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చమకతే చాంద్ మెరుస్తున్నటువంటి తలతలా మెరుస్తున్న చంద్రుడు चांद सितारे चंद्रुడు నక్షత్రాలు ఇంద్రధనుష్ రెయిన్బో झरने వాటర్ఫాల్స్ फूल फ्लावर्स आदि दिए गए हैं మొదలైనవి ఇవ్వబడినాయి నెక్స్ట్ సెకండ్ వన్ నదిयों से हमें क्या लाभ है నదుల వలన మనకి ఏ లాభాలు ఉన్నాయి నదిयों से हमें बहुत लाभ है చాలా లాభాలు ఉన్నాయి नदियों का पानी నదుల నీరు खेती के लिए बहुत लाभदायक है వ్యవసాయానికి ఖేత్ అంటే ఫీల్డ్ ఖేత్ అంటే ఫీల్డ్ ఖేతీ అంటే అగ్రికల్చర్ ఖేతీ మన అగ్రికల్చర్ అమ్మ ఖేత్ ఫీల్డ్ ఖేతీ అగ్రికల్చర్ సో ఖేత్ అనే దానికి ఈ అనేది చేస్తే అది ఖేతీగా మారింది కాబట్టి ఈ అనేది దేనిమంటారు ప్రత్యయ అంటారు ఓకే సఫిక్స్ ప్రత్యయ అంటారు ఓకే
खेती के लिए बहुत लाभदायक है। వ్యవసాయానికి ఇవి చాలా ఉపయోగకరం। नदी के पानी को पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं। నదుల యొక్క నీటిని త్రాగడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు। पशु पक्षी के लिए भी नदियों के पानी बहुत उपयोग है। పశువులు పక్షుల కోసం కూడా నదుల యొక్క నీరు చాలా ఉపయోగకరం। हरियाली हमारे लिए क्यों जरूरी है? ग्रीनरी అనేది మనకు ఎందుకు అవసరం? हमारे पर्यावरण में हरियाली हो तो समय पर वर्षा होती है। మన వాతావరణంలో పచ్చదనం ఉంటే సమయానికి వర్షాలు కురుస్తాయి। हरियाली पर्यावरण में संतुलन बनाए रखते हैं। పచ్చదనం అనేది వాతావరణాన్ని బ్యాలెన్స్డ్ గా చేసి ఉంచుతుంది। ప్రకృతి సుందర్ లగతి హై, నేచర్ అంతా అందంగా కనిపిస్తుంది। హరియాలి కా అర్థ హై జీవ్ హోనా। హరియాలి అంటే అర్థం ఏంటి అంటే జీవం ఉండడం। అగర్ ప్రకృతి మే జీవ హో తో జీవం మే భీ జీవ హోతా హై। ప్రకృతిలో జీవం ఉంటే జీవుల్లో కూడా జీవం ఉంటుంది, ప్రాణుల్లో కూడా జీవం ఉంటుంది। ప్రకృతి सूख गई तो जीव जीवित रहना कठिन हो जाता है। ప్రకృతి ఎండిపోతే, డ్రై అయిపోతే ప్రాణులు జీవించడం కష్టం అవుతుంది। नेक्स्ट वन में कविता का सारांश अपने शब्दों में बताओ। मोस्ट इंपॉर्टेंट में दी कविता। कविता माने क्या है? कविता का नाम क्या है? कौन। एक एग्जाम लेते कौन। कविता के बारे में, कविता का सारांश अपने शब्दों में लिखिए अंदर। ओके। प्रकृति का अर्थ है सूरज, चांद, नदियां, पर्वत, झरने, पेड़ आदि से भरा हुआ पर्यावरण। అసలు ప్రకృతి అంటే అర్థం ఏంటి? నదులు, సూర్యుడు, చంద్రుడు, నదులు, పర్వతాలు, సెలయేర్లు, చెట్లు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి వాతావరణం, అదే ప్రకృతి। इनके बिना हम प्रकृति के बारे में नहीं सोच सकते। ఇవి లేకుండా మనం ప్రకృతి గురించి ఆలోచించలేము। ప్రస్తుత కవిత में कवि కివత అని పడింది, మాకు ప్రింటింగ్ మిస్టేక్। కవిత ప్రస్తుత కవిత में ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కవిత కౌన్ అనే కవితలో కవి శ్రీ బాలస్వరూప్ రాహి, కవి శ్రీ బాలస్వరూప్ రాహి प्रकृति में ये सब ना हो तो किस प्रकार हम हमारे जीवन बिताते, इसी के बारे में बताया। प्रस्तुत मन ఈ కవిత, ఏ కవిత అది? కౌన్ అనేటువంటి ఈ కవితలో కవి కౌన్ है? శ్రీ బాలస్వరూప్ రాహి, బాలస్వరూప్ రాహి గారు అగర్ ప్రకృతి మే ఏ సబ్ నా హో తో, ఒకవేళ ప్రకృతిలో ఇవన్నీ లేకపోతే, ఇవన్నీ సూరజ్, చాంద్, పర్వత, నదియా, పేడ్, झरने आदि सब ఇవన్నీ లేకపోతే किस प्रकार हम हमारे जीवन बिताते, ఏ విధంగా మనం మన జీవితాన్ని గడుపుతాము, इसी के बारे में बताया, దాని గురించి తెలిపారు। కవి कहते हैं कि కవి ఏమని చెప్తున్నారు? अगर चांद ना हो तो हमें रात के समय रास्ता कौन दिखाता। లెసన్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా వస్తుందా? अगर चांद ना हो तो, ఒకవేళ చంద్రుడే లేకపోతే, हमें रात के समय रास्ता कौन दिखाता, మనకి రాత్రి టైంలో దారిని, మార్గాన్ని ఎవరు చూపిస్తారు? अगर सूरज ना हो तो, ఒకవేళ సూర్యుడు లేకపోతే, సునహరే కిరణం కో కౌన్ ప్రసారిత కర్తా, బంగారం లాంటి మెరుస్తున్నటువంటి ఆ కిరణాల్ని, సూర్య కిరణాల్ని ఎవరు ప్రసరింపజేస్తారు? అగర్ నిర్మల అర్థాత్ స్వచ్ఛ నదియా నా హోతో, ఒకవేళ నిర్మలమైన అంటే స్వచ్ఛమైన నదులు లేకపోతే, జగకే సభీ ప్రాణికే ప్యాస్ కౌన్ బుఝాతా, ప్రపంచం, జగ్ కా అర్థ క్యా హై? సంసార్, విశ్వ, ప్రపంచం, ప్రపంచంలో ఉన్న ప్రాణులందరి యొక్క ప్యాస్, ప్యాస్ అంటే థర్స్ట్, దప్పిక, దప్పికని ఎవరు తీరుస్తారు? అగర్ పర్వత నా హోతో, ఒకవేళ పర్వతాలు లేకపోతే, झरने मीठे पानी लेकर कहां बहते, ఆ వాటర్ ఫాల్స్ తీయటి వాటర్ ని తీసుకుని ఎక్కడ ప్రవహిస్తాయి? అర్థాత్
మీటే పానీకే ఝర్నే నహీ హోతే తీయటి సెలయేర్లు నీటి యొక్క సెలయేర్లు ఉండవు. అగర్ పేడ్ నా హోతో ఒకవేళ చెట్లే లేకపోతే పర్యావరణమే హరియాలి నహీ హోతి వాతావరణంలో పచ్చదనం అనేది ఉండదు. అర్థాత్ అంటే హరియాలి కో ఫైలానే వాలే పేడ్ నహీ హోతే పచ్చదనాన్ని వ్యాపింపజేసేటువంటి చెట్లు ఉండవు. ఫూలో కా ఖిల్నా ముస్కురాహట్ కి తరహ్ హోతీ హై ఇక పువ్వుల యొక్క వికసించడం అనేది పువ్వులు వికసించడం అనేది ఎలా ఉంటుంది అంటే ముస్కురాహట్ కి తరహ్ హోతీ హై చిరునవ్వు లాగా ఉంటుంది. అగర్ ఫూల్ నా హోతో ఒకవేళ పువ్వులే లేకపోతే ఖిల్ ఖిల్ కర్ ముసుకానే వాలే కోయి నహీ హోతే తుల్లి తుల్లి నవ్వుతూ ఉండేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఇంద్రధనుష్ బహుత్ సుందర్ హోతీ హై. నెక్స్ట్ వన్ రెయిన్బో చాలా అందంగా ఉంటుంది. వర్షా కే బూందో పర్ వర్షా కీ అక్కడ బూంద్ స్త్రీలింగ శబ్దం సో కీ రావాలి. वर्षा की बूंदों पर सूरज की किरणें पड़ने से यह आकाश में आविर्भाव होती है. ఈ వర్షపు యొక్క బిందువుల మీద ఆ సూర్యుని యొక్క రేస్ ఆ సూర్య కిరణాలు పడడం వలన ఇది ఉద్భవిస్తుంది ఆవిర్భవిస్తుంది. అగర్ బాదల్ నా హోతో ఒకవేళ మేఘాలే లేకపోతే వర్షం కావాలంటే మనకేం కావాలి మేఘాలు కావాలి. సో ఒకవేళ బాదల్ నా హోతో మేఘాలే లేకపోతే ఇంద్రధనుషు కో కౌన్ రచపాత ఆ ఇంద్రధనుషుని ఎవరు సృష్టిస్తారు. అంతమే కవి कहते हैं कि చివరికి కవి ఏం చెప్తున్నారంటే అగర్ హమ్ నా హోతే ఒకవేళ మనమే లేకపోతే ఏ ప్రశ్న పూछने वाले भी नहीं होते ఈ క్వశ్చన్స్ అన్ని అడిగేవారు కూడా ఉండరు. సో ఈ కవితలో కవి ఎవరెవరి గురించి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమిటవి సూరజ్ చాంద్ పర్వత झरने నెక్స్ట్ పేడ్ ఫూల్ ఇంద్రధనుష్ ఇవన్నీ కలిసి ఉన్నదే ప్రకృతి అవునా. అలా ఇవి లేకుండా మనం వాతావరణ ప్రకృతి అనేది ఉండదు. ఇవి లేకుండా మనం మన జీవితాన్ని ఊహించలేము కూడా. సూర్యుడు లేకుండా మనం జీవించగలమా లేదు. అలాగే చంద్రుడు పర్వతాలు ఇవి లేకుండా మనం మన జీవితంలో ఇవి మన ప్రకృతిలో ఇవి లేకుండా మనం అసలు ఊహించలేము. అవి లేకుండా మనం జీవించలేము అనేటువంటి దాన్ని వాటి గురించి చెప్పారు ఈ కౌన్ అనేటువంటి కవితలో. కవి ఎవరు శ్రీ బాలస్వరూప రాహి గారు. ఏం చెప్పారు అగర్ ప్రకృతి మే సూరజ్ నా హోతో ఒకవేళ ప్రకృతిలో సూర్యుడే లేకపోతే సున్హరే కిరణే కౌన్ ప్రసారిత కర్తే హై బంగారం లాంటి ఆ కిరణాలని సూర్య కిరణాలని ఎవరు ప్రసరింపచేస్తారు. అగర్ చాంద్ నా హోతో ఒకవేళ చంద్రుడే లేకపోతే హమే రాత్ కే సమయ దిశ కౌన్ దిఖాతా హై మనకి రాత్రి టైంలో దిశని ఎవరు చూపిస్తారు మార్గాన్ని ఎవరు చూపిస్తారు. అగర్ పర్వత నా హోతే ఒకవేళ పర్వతాలే లేకపోతే మీటే ఝర్నే కౌను బహాతే తీయటి సరే పర్వతాల నుంచే కదా సెలయేర్లు ప్రవహించేది వెలువడేది. సో పర్వతాలే లేకపోతే ఆ తీయటి సెలయేర్లు ఎక్కడ ప్రవహిస్తాయి ఎవరు ప్రవహింపచేస్తారు. నెక్స్ట్ నదులు కూడా అగర్ నది నా హోతో ఒకవేళ నదులే లేకపోతే హమా జగకే ప్యాస్ కౌను బుఝాతే హై ప్రపంచంలో ఉన్న వారి యొక్క దప్పికని ఎవరు తీరుస్తారు. నదులు ఎలా ఉంటాయి నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాయి. ఇవి అందరి యొక్క దప్పికని తీరుస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నదుల యొక్క ఉపయోగాలు. पीने के लिए भी नदी का पानी उपयोग करते हैं త్రాగడానికి ఉపయోగిస్తారు. సో నదిలే లేకపోతే हमारे प्यास कौन बुझाते हैं. अगर पेड़ ना होते చెట్లే లేకపోతే హరియాలి కౌన్ ఫైలాతా హై పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు. పచ్చదనం దేని వల్ల వస్తుంది ట్రీస్ వల్ల చెట్ల వల్ల. అగర్ పేడ్ నా హోతో చెట్లే లేకపోతే పచ్చదనం ఎలా వ్యాపిస్తుంది. అగర్ ఫూల్ నా హోతే ఇక్కడ పువ్వులు వికసించడానికి అవి దేంతో పోల్చాడు. పువ్వులు వికసిస్తూ ఉంటే నవ్వుతున్నట్లుగా ముస్కురాహట్కి సూచన అంటే నవ్వుతున్నట్లుగా
అనిపిస్తుందట. కాబట్టి ఒకవేళ పువ్వులే లేకపోతే నవ్వుతూ తుల్లి పడేది ఎవరు? నెక్స్ట్ ఇంద్రధనుషు. ఇంద్రధనుషు చాలా అందంగా కనిపిస్తుంది ఆకాశంలో. ఎలా ఏర్పడుతుంది అది? వర్షపు బిందువుల మీద ఆ సూర్యుని యొక్క కిరణాలు పడడం వలన అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కాంతి మాకు ఇంద్రధనుషు లాగా ఏర్పడుతుంది. సో అంత అందమైనటువంటి ఇంద్రధనుషు ఒకవేళ మేఘాలే లేకపోతే, మేఘాలే లేకపోతే ఈ ఇంద్రధనుషుని ఎవరు సృష్టిస్తారు? అసలు మనమే లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్ని అడిగేది ఎవరు? ఈ క్వశ్చన్స్ అన్ని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు అని అడిగారు. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి సారాంశ ఇంపార్టెంట్. कविता का सारांश, कौन कविता का सारांश अपने शब्दों में बताओ। प्रकृति का अर्थ है सूरज, चांद, नदियां, पर्वत, झरने, पेड़ आदि से भरा हुआ पर्यावरण है. ప్రకృతి అంటే అర్థం ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నదులు, పర్వతాలు, సెలయేర్లు, అలాగే చెట్లు అన్నిటితో కూడినటువంటి ఆ వాతావరణాన్ని, ఆ పర్యావరణాన్ని ప్రకృతి అంటాం. इनके बिना प्रकृति के बारे में हम नहीं सोच सकते. ఇవి లేకుండా మనం ప్రకృతి గురించి ఆలోచించలేము. प्रस्तुत कविता में कवि श्री बाल स्वरूप राही अगर प्रकृति में ये सब ना हो तो किस प्रकार हम हमारे जीवन बिताते, इसी के बारे में बताया. ఈ కవితలో కవి శ్రీ బాలస్వరూప్ రాహి ఒకవేళ ప్రకృతిలో ఇవన్నీ లేకపోతే మనం మన జీవితాన్ని ఏ విధంగా గడుపుతాము అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పారు. कवि कहते हैं कि अगर चांद ना हो तो हमें रात के समय रास्ता कौन दिखाता. కవి ఏం చెప్తున్నారంటే ఒకవేళ చంద్రుడే లేకపోతే రాత్రికే సమయం, రాత్రి సమయంలో రాస్తా అంటే వే, మార్గం, కౌన్ దిఖాతా హై, ఎవరు చూపిస్తారు. अगर सूरज ना हो तो दिन में सुनहरे किरणों को कौन प्रसारित करता. ఒకవేళ సూర్యుడు లేకపోతే పగటి పూటన బంగారపు కిరణాలతో ఎవరు ప్రసరింపజేస్తారు. अगर निर्मल अर्थात स्वच्छ नदियां ना हो तो ఒకవేళ నిర్మలమైన అంటే స్వచ్ఛమైన నదులే లేకపోతే జగతే సభీ ప్రాణికే ప్యాస కౌను బుఝాతా. ప్రపంచంలో ఉన్న ప్రాణులందరి యొక్క దప్పిక ఎవరు తీరుస్తారు. अगर पर्वत ना हो तो झरने मीठे पानी लेकर कहां बहते. ఒకవేళ పర్వతాలే లేకపోతే సెలయేర్లు తీయటి నీటిని తీసుకుని ఎక్కడ ప్రవహిస్తాయి. అర్థాత్ అంటే మీఠే పానీకే झरने नहीं होते, తీయటి నీళ్ళ సెలయేర్లు ప్రవహించవు. अगर पेड़ ना हो तो ఒకవేళ చెట్లే లేకపోతే पर्यावरण में हरियाली नहीं होती, వాతావరణంలో పచ్చదనం అనేది ఉండదు. అర్థాత్ అంటే హరియాలి కో ఫైలానే వాలే పేడ్ నహీ హోతే, పచ్చదనాన్ని వ్యాపించేటువంటి చెట్లు ఉండవు. ఫూలోं का खिलना मुस्कुराहट की तरह होती है, పువ్వులు వికసించడం అనేది. అగర్ ఫూల్ నా హోతో కిలికిలికర ముసుకానే వాలే కోయి నహీ హోతే, ఒకవేళ పువ్వులే లేకపోతే నవ్వుతూ ఎగిసిపడేవారు ఎవరు కూడా ఉండరు. ఇంద్రధనుష్ బహుత్ సుందర హోతీ హై, రెయిన్బో అనేది చాలా అందంగా ఉంటుంది. వర్షా కే బూందోं पर सूरज की किरणें पड़ने से यह आकाश में आविर्भाव होती है. వర్షపు బిందువుల మీద సూర్య కిరణాలు పడడం వలన ఈ ఇంద్రధనుష్ అనేది ఏర్పడుతుంది. అగర్ బాదల్ నా హో తో ఇంద్రధనుష్ కో కౌన్ రచపాతా. ఒకవేళ మేఘాలే లేకపోతే ఇంద్రధనుషుని ఎవరు సృష్టిస్తారు. అంతమే కవి कहते हैं कि చివరికి కవి చెప్తున్నారేమంటే అగర్ హమ్ నా హో తో ఏ ప్రశ్న పూछने वाले भी नहीं होते. ఒకవేళ మనమే లేకపోతే ఈ క్వశ్చన్స్ ప్రశ్నలు అడిగేవారు కూడా ఉండరు. ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేయనమ్మా, చదివి చూడకుండా రాసుకోండి. ఓకే.